హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 9 లోని నిన్నటి ఎపిసోడ్ లో మేడి పండు చూడు మేడిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న మాదిరిగా నిన్నటి ఎపిసోడ్ ఉంది. ప్రోమోలో చూస్తే మాత్రం ఎంతో హైలైట్స్ ఇచ్చిన ఎపిసోడ్ చూస్తే మాత్రం తుస్సుమన్నది. ఎందుకంటే ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి కంటెండర్ టాస్క్ లో పాల్గొనడం జరిగింది. ఆ కంటెండర్ టాస్క్ లో ఈ హౌస్ మేట్స్ అంతగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు అని ఏమో నాకు అనిపించింది. అసలు ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ గా మొన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ గొడవ వల్ల రీతు చాలా హర్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు తనుజ వెళ్ళి రీతు పక్కన కూర్చొని ఒక స్టాండ్ తీసుకుంటుంది చూడు. ఆ స్టాండ్ తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఆమెకు సపోర్ట్ గా ఉండి ధైర్యం చెప్పడం చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత తనుజ మన సంజన దగ్గరికి ఇమాన్యుల్ వెళ్ళి ఆమె చేసిన తప్పులు, ఆమె మాట్లాడిన తీరు కూడా ఆమెకు అర్థమయ్యేలాగా వివరిస్తాడు. కానీ ఆమె అంతగా పట్టించుకోదు సంజన. ఇక తర్వాత తెల్లారుతుంది. తెల్లారాక వీళ్ళకు సాంగ్ వేస్తాడు కదా, ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరికీ చెప్తాడు ఏంటంటే, మీరు ఈ కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్ గా నిలబడాలంటే పోయినసారి సీజన్స్ నుంచి కొంతమంది వ్యక్తులు వస్తారు. వాళ్ళతో పోరాడి మీరు వాళ్ళను ఢీకొని కంటెండర్ గా నిలబడాలి అని టాస్కులు ఇస్తాడు. ఆ టాస్కుల్లో విన్ అయిన వారు కంటెండర్ గా నిలబడతారు అని చెప్తాడు. అప్పుడు ఎవరు మన ప్రియాంక జైన్ హౌస్ లోకి ఎంట్రీ అవుతుంది. ప్రియాంక జైన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, బిగ్ బాస్ సీజన్ 7 లో ఆమె రావడం జరిగింది. ఆమె వచ్చినప్పుడు ఆమె కంటెండర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తావంటే కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే హుక్స్ ఉంటాయి. ఆ హుక్స్ తోటి ఒక బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్ లో చేపకు సంబంధించిన ముండ్ల టైప్స్ అనేటివి అందులో ఉంటాయి. ఆ హుక్స్ సాయంతో బ్యాగ్స్ ను స్కెల్టన్ దగ్గరికి తీసుకెళ్లి ఆ స్కెల్టన్ లో దానికి సంబంధించిన ఎముకల్ని సెట్ చేయాలి. ఇది టాస్క్. ఆ టాస్క్ లో పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు. కానీ ఇక్కడ కళ్యాణ్ కొంచెం ఫాల్ట్ గేమ్ ఆడిండేమో అని అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఫస్ట్ టైం కాల్తో హుక్స్ ని అటాచ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక నోటితో ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసి అందులోని ముళ్ళను తీయడం జరుగుతుంది. ఇక్కడ 2 times పవన్ కళ్యాణ్ ఫౌల్ గా ఆడాడు. అప్పటికి ఇమాన్యుల్ చెప్తూనే ఉన్నాడు, కళ్యాణ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, కాలుతో తీయద్దు, నోటితో తీయద్దు అని చెప్పినప్పటికీ ఆయన చేయడం జరిగింది. ఇది ఫౌల్ కిందకే వస్తుంది. కానీ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది విన్నర్ గా. మరి శనివారం రోజు ఈ పాయింట్ నాగార్జున గారు రైజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. మొత్తానికైతే కళ్యాణ్ కంటెండర్ గా గెలవడం జరిగింది. ఆడి మరీ గెలవడం జరిగింది. కళ్యాణ్ గుడ్ ప్లే, చాలా బాగా ఆడాడు. ప్రియాంక ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే కళ్యాణ్ 3 stages గెలిచేసి బెల్లు కూడా కొట్టడం జరిగింది. చాలా మంచిగా ఆడాడు కళ్యాణ్. ఆ తర్వాత హౌస్ లోకి ఎవరు ఇస్తారంటే గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. గౌతమ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు గౌతమ్ అశ్వత్థామ అనే డైలాగ్ చెప్పడం వల్ల అందరూ గౌతమ్ గౌతమ్ అంటే తనుజ అక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తుంది. గౌతమ్ ఎవరు అని అంటుంది. అసలు ఆమె సీజన్స్ చూసిందా లేదా అన్నది తెలియదు, కానీ మరి కావాలని అన్నదా లేదా అని తెలియదు, కానీ గౌతమ్ అంటే తెలియదు అని అనడం ఇది ముమ్మాటికి రాంగ్. ఎందుకంటే గౌతమ్ అంత ఫేమస్ పర్సనాలిటీని పట్టుకొని బిగ్ బాస్ 6, 7, 8 2 season లో పాల్గొనడం జరిగింది. ఆయన తెలియదు అనడం ఇది ముమ్మాటికి తప్పు. గౌతమ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక కంటెండర్ పోటీగా ఎవరిని తీసుకుంటారంటే భరణి గారు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారితో ఆడుతానని చెప్తాడు. అప్పుడు భరణి గారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఓకే నేను ఆడుతాను అని వస్తాడు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో వివిధ కలర్స్ ఉంటాయి. కలర్స్ కింద హీరో హీరోయిన్స్ ఫోటోస్ ఉంటాయి. హీరో ఫోటోస్ కింద మన రాశులకు సంబంధించిన గుర్తులు ఉంటాయి. వీటిని ఆ బ్యాక్ సైడ్ సేమ్
ఫోటోస్ ఉంటాయి. కానీ డిఫరెంట్ అంటే ఆహ్, హ్మ్. డి ఆహ్, పొజిషన్స్‌లో చేంజెస్ ఉంటాయి. ఆ పొజిషన్స్ ప్రకారం ఇక్కడ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. బ్యాక్ సైడ్ ఉన్న పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఫ్రంట్ సైడ్ ఉన్న దాని మీద మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అలా ఆడిన ఒక లెవెల్ అయిపోయాక, ఒక కలర్స్ లెవెల్ అయిపోయాక ఆహ్, అక్కడ ఇంకొక మూట అండ్ ఒక త్రాడుకు అది కట్టి బ్యాలెన్సింగ్ ఉంటుంది. దానిలోకి ఆ మూట విసిరేసి బ్యాలెన్స్ చేయాలి. అలా 3 లెవెల్స్ అయిపోయాక 3 మూటలు మళ్ళీ దాని మీదేసి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇది టాస్క్. ఈ టాస్క్‌లో ఆహ్, గౌతమ్ గెలిచాడు. గౌతమ్ చాలా బాగా ఆడాడు. భరణి గారు కూడా చాలా ట్రై చేశాడు కానీ అతని వల్ల కాలేదు. ఎందుకంటే ఆ మెంటల్ స్ట్రెస్‌కి ఆయన మళ్ళీ కొంచెం ఏజ్డ్ కాబట్టి ఆ రన్నింగ్ చేయడం దానివల్ల భరణి గారు ఓడిపోవడం జరిగింది. భరణి గారు కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ కాబడ్డాడు. అప్పుడు ఆయన చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్పింది కదా! మీరెలాగైనా కంటెండర్ కెప్టెన్‌గా కావాలి అని చెప్పాడు కాబట్టి ఆయన చాలా ట్రై చేశాడు. కానీ పాపం ఆయన వల్ల కాలేదు. కాబట్టి ఏం చేయలేము. ఆయన కంటెండర్‌గా ఎలిమినేట్ కావడం జరిగింది. ఇప్పటికైతే భరణి గారు ఒకరు కంటెండర్‌గా ఎలిమినేట్ కావడం జరిగింది. కళ్యాణ్ కంటెండర్‌గా గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్‌లో ఎవరొస్తారు, ఎవరు గెలిచారు అన్నది రేపటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.